కళాశాలల ధనదాహానికి విద్యార్థులు బలవుతున్నారు. కళాశాలలు ర్యాంకుల కోసం పోటీ పడడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఆత్మహత్యకు ఒడిగడుతున్నారు. నెల్లూరు నగరంలో ఇటీవల కాలంలో జరిగిన ఆర్ఎన్ఆర్ కాలేజీల్లో జరిగిన ఉదంతమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆర్ఎన్ఆర్ కళాశాలకు చెందిన ఈ బాలిక ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్తివేడుకు చెందిన రాసపాళ్యానికి చెందిన హేమాశ్రీని గత జూన్లో నెల్లూరు అన్నమయ్య సర్కిల్లో ఆర్ఎన్ఆర్ కళాశాలలో చేర్పించారు. అయితే ఈ బాలిక 10th బాగానే చదివి ఇంటర్లోకి వచ్చేలేకే అమ్మాయిపై ఒత్తిడి పెరిగింది. ఆర్ఎన్ఆర్ కళాశాల యాజమాన్యం అంతా వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి బాలికను తమ కళాశాలలో చేర్పించాలని బతిమాలి చేర్పించుకున్నారు. అయితే ఈ కళాశాలలో చేరిన తర్వాత ఏమైంది? తల్లిదండ్రులు మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఇలా జరుగుతుందన్న విషయంపై ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇంటికి 10 సార్లు తిరిగినాడు హరిబాబు సార్ అనేసి ఒక సారు. మీ పాప ర్యాంక్ బాగా వచ్చినది, మార్కులు బాగా వచ్చినాయి, మా కాలేజీలో చేరిపోయింది అనేసి చెప్పారు. పోయిన జూన్ 30వ తేదీ వచ్చి జాయిన్ చేయించేసి కొంత అమౌంట్ కట్టేసి పోయాను. మళ్ళాగా వీక్లీ 1 టైం మేము వస్తానే ఉన్నాం. నేను వస్తే మా వైఫ్ 1 టైం వచ్చి పోతా ఉన్నాం. పోయిన వారం ఇంటికి తీసుకొని పోయేసి తురుకొని వచ్చి పోయిన వారం వచ్చి సాటర్డే వదిలేసి వచ్చాం. ఈ రోజు తెల్లవారి మాట్లాడింది మాతో. 8 నుంచి 8:30 వాళ్ళు వార్డెన్ మేడం దగ్గర వీడియో కాల్ చేసి మాట్లాడింది. వాళ్ళకి నైట్ ఏదో వాళ్ళ మమ్మీతో మాట్లాడుండది. సరే నాయన నేను బయలుదేరి వస్తాను నాయన అని చెప్పాను. మళ్ళా అర్ధగంట తర్వాత ఆర్ఐఓ అసలు ఈ కళాశాలను సందర్శించి జరిగిన విషయాన్ని తెలపాల్సిన బాధ్యత లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. హేమశ్రీ మృతికి కారణమేంది? ఈ కళాశాలకు అనుమతి ఉందా? అనుమతి లేకుండా నడుపుతున్నారా? అనుమతి ఉంటే ఆర్ఐఓ ఇంతవరకు ఎందుకు ఈ కళాశాల విషయంపై స్పందించలేదు? విద్యార్థులకు రక్షణ ఉందా లేదా ప్రైవేట్ కళాశాల ధనదాహానికి విద్యార్థులు బలవ్వాల్సిందేనా అన్న విషయాలు అర్థం కాలేదు. హేమశ్రీ మృతి చెందిన తర్వాత కళాశాలలో ఒకవేళ ఉరేసుకున్న తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన కళాశాల యాజమాన్యం నేరుగా ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి చనిపోయిన డెడ్ బాడీని హాస్పిటల్లో ఉంచి వారి పాపకు సీరియస్గా ఉందంటూ సమాచారం ఇవ్వడం, హాస్పిటల్కి చనిపోయిన డెడ్ బాడీని తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టడం దారుణమైన అంశం. అదేవిధంగా కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులు వచ్చేంత వరకు లేకుండా అక్కడ ఈ బాడీని పెట్టి వెళ్ళడం అంతకన్నా దారుణం. విద్యార్థి సంఘాలు, మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కళాశాల యాజమాన్యం దగ్గర ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకి ఇంతవరకు సమాధానం రాలేదు. పొరుగు జిల్లా నుంచి వచ్చి నెల్లూరులో చదివించుకుంటున్న ఈ పాప ఇంత దారుణంగా చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పోస్ట్ మార్టం పూర్తి చేయించుకొని తమ నివాసానికి ఆ డెడ్ బాడీని తీసుకువెళ్ళారు. వీరు అంగలారుస్తున్నారు. ఇలాంటి కళాశాల యాజమాన్యాలు గుర్తింపు రద్దు చేయాలని కోరుతున్నారు. స్కూల్లో టాపర్ అండి తను. అలాంటి బిడ్డని ఏదో పై చదువులు చదివించడం కోసం మేము తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ చేసాం. మీరు మీ సైడ్ తప్పు లేదు అని మీరు అంటున్నారు కదా, లేదన్నప్పుడు మాకు పిలిపించాలి, మీరు చెప్పాలి కదా. మీరు చెప్పకుండా అసలు ఏం జరిగిందనే సమాచారం మాకు కంప్లీట్ గా లేదండి. మేమయ్యి నా ఫ్రెండ్ని పంపించి ఇక్కడికి తెలుసుకునేంత వరకు ఏం జరిగిందనే విషయం మాకు అసలు తెలియదు. ఫోన్ చేసి మీ పాప సీరియస్ గా ఉందని చెప్పినారు. ఏం సీరియస్ గా ఉంది, ఎందుకు సీరియస్ గా ఉంది అని అడిగితే ఏమీ చెప్పలేదండి. తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. హాస్పిటల్లో ఒక అనాథ సెలవులాగా పడేసి వెళ్ళిపోయినారు తప్పితే ఇప్పటి వరకు మాకు ఫోన్ చేసి కాలేజ్ యాజమాన్యం రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళ సైడ్ నుంచి తప్పు జరగకపోతే మాకు ఫోన్ చేసి ఇదో అండి ఇది జరిగింది అని మీరు పోలీసుల సమక్షంలోనే మాకు సంజాయిషి చెప్పాలి కదా. మీ సైడ్ తప్పు లేనప్పుడు మీరు సంజాయిషి చెప్పాలా లేదా? పోలీసులు ఆ కాలేజీకి ప్రొటెక్షన్ గా వచ్చారు. మాకు జరిగిన అన్యాయాన్ని ఎవరు ప్రశ్నిస్తారు? ఆ తల్లిదండ్రికి సమాధానం ఎవరు చెప్తారు? రోజు కూలికి పోతే కూడా మేము బతకలేని పరిస్థితి తల్లిదండ్రిది. అలాంటి ఒక తల్లిదండ్రి పిల్లల పై చదువుల కోసం ఏదో కూలీనాలు చేసి ఇక్కడికి తీసుకువచ్చి చదివించి ప్రయోజకులు చేద్దాం అనుకుంటే ఈ రోజు మా బిడ్డ శవాన్ని ఇస్తా ఉన్నారు. కాలేజ్ యాజమాన్యం వచ్చి మాకు సంజాయిషి చెప్పి మాకు తగిన న్యాయం ఈ జిల్లా అధికారులు లేదా ఎవరి ద్వారా మంత్రి గారి ద్వారా జరుగుతుందో జరగనివ్వండి. అప్పటి వరకు మేము బాడీని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి కదిలే పరిస్థితి లేదు. సో దీనికి తగిన న్యాయం చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్.
కనీసం వాళ్ళు తీసుకోపోయిన ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో కూడా తెలియదన్నా. ఈడ లోకల్ గా ఉన్న నా ఫ్రెండ్ సర్కిల్ లో ప్రతి ఒక్క పిల్లోని పలానా హాస్పిటల్లో పలానా ఆర్ఎన్ఆర్ కాలేజ్ కంటే అడ్మిట్ చేశారని అడిగితే ఈడ ఏఎన్ఎల్ హాస్పిటల్లో చేశారని తెలిస్తే కనీసం నేను పోయి ఎవరైతే ఆ డ్యూటీలో ఉన్న డాక్టర్ తో మాట్లాడితే వాళ్ళు నాకు ఇచ్చిన స్టేట్మెంట్, సార్ వాళ్ళు నలుగురు తీసుకొని వచ్చారు, తీసుకోరాకముందే పాప చనిపోయింది కానీ హ్యాంగ్ చేశారా చేయలేదా అని వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు మాకు ఫోటోలు తీసుకుని ఆ ఫోటోలు చూపించారు. ఇక్కడ థ్రెడ్ తో ఎవరో ఇట్లా లాగినట్టు థ్రెడ్ తో మాకు చెప్పింది. సేమ్ డాక్టర్ గారు మాకు ఆ మాట చెప్పింది. ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే మేము వాళ్ళు చెప్పిందంతా మా దగ్గర రికార్డు ఉంది, మేము ఆ రికార్డు చూపిస్తాము, ఆ ఫోటోలు మేము చూపిస్తాము. ఇంకొకటి కనీసం కాలేజ్ వాళ్ళకి ఇది లేకపోతే కనీసం ఫోన్ చేసి తల్లిదండ్రులకైనా కానీ మా పలానా హాస్పిటల్ ఉంది, ఒక అనాథ సేవలు మేము పోతే ఎవరు లేరు, ఒక తండ్రి ఉన్నాడు, అన్న అమ్మ అబ్బా అందరూ ఉన్నారు ఆ పాపకి, ఈ నా కొడుకులు డబ్బులు ఇచ్చి మరి మేము చంపుకున్నాం మా పాపని, కానీ డబ్బులు ఇచ్చి మరి కనీసం కాలేజ్ లో ఈ రోజు మేము వచ్చి ఒక్కలేరు, అరగంట ముందు వస్తే అందరూ ఉన్నారు, ఇక్కడ హాస్టల్ అందరూ ఉన్నారు. కనీసం ఇప్పుడు వస్తే ఇంత ముందు ఇదే క్యాంపస్ క్లోజ్ చేశారు, ఆ క్యాంపస్ లో ఈ క్యాంపస్ లేరు. వాళ్ళ తప్పు లేకపోతే మేనేజ్మెంట్ వెళ్తారు. ఆడికి పోతే నేను అక్కడికి వెళ్ళి వాచ్మెన్ అడిగి అన్న ఎవరు తీసుకొచ్చాను నీ పాపని, ఎవరు నా జాయిన్ చేసిందంటే వాళ్ళు చెప్పింది కాలేజ్ వాళ్ళు వచ్చారు, అక్కడే కూడా దొంగలాగా మాస్కులు వేసుకున్నారు. వాళ్ళు ఆ ఏజెంట్ లాగా ఇక్కడికి వచ్చి చెప్తా వీళ్ళు మళ్ళీ ఎన్ని ఖాళీ చేసుకొని పోతాం సార్. మాకు ఒకటే సార్, మాకు న్యాయం జరగాల. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు సత్యవేడ జిల్లా, మన జిల్లా కాదు, ఎల్లూరు జిల్లా రాజకీయ నాయకులు అంతా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా. పక్క జిల్లా నుంచి వచ్చి చదువుకోవడానికి వచ్చి ఇక్కడ ఈ ఆర్ఎన్ఆర్ కాలేజ్ పట్టబెట్టున్నారు. దయచేసి వాళ్ళకి న్యాయం జరగాల. అప్పుడు దాకా వాళ్ళు ఈ సభని ఏడా ఉంచుకుంటారు. మన నెల్లూరు జిల్లా వచ్చారు, నెల్లూరు జిల్లా నాయకులందరికీ నేను ఒకటే కోరుకుంటా ఉన్నా. ఇది హాస్టల్ కదా సార్, అరగంటలో అమ్మాయిని చంపేసి ఆడ శవాన్ని ఆడ పడేశారు. ఈడకి మేము వస్తే ఒక్కలేరు. ఇంకొకటి మేము మీడియా పరంగా ఒకటే అడుగుతున్నాం, అమ్మాయి ఇలా హ్యాంగ్ చేసుకుందని చెప్తాను. అమ్మాయి నిజంగా ఇక్కడ చనిపోయి ఉంటే ఫస్ట్ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. వీళ్ళు తీసుకెళ్లి డెడ్ బాడీ ఆడ ఎట్లా చేస్తారు, డాక్టర్ ఎలా చేస్తారు? ఆడకు వచ్చేటప్పుడు చనిపోయింది, ఆల్రెడీ ఎప్పుడో చనిపోయింది. ఒక రూమ్ లో వచ్చి 8 మెంబర్స్ ఉంటారు, 8 మెంబర్స్ ఒక పాప ఇది మరి ఎలా చేసుకునేస్తుంది? అది సండే సార్, అది వర్కింగ్ అవర్స్ అన్న. ఇంకొకటి సార్ మీరు ఆలోచించాలా, వారంలో సోమవారం నుంచి శనివారం దాకా క్లాసులు జరుగుతాయి, హాస్టల్లో ఉంటారు, అందరు ఉంటారు. ఇది హాస్టల్, అమ్మాయి అనేది హాస్టల్లో ఉండేది. హాస్టల్ ఉన్నప్పుడు ఆదివారం రోజు అందరు ఉంటారు. ఎవరు లేకుండా ఒక అమ్మాయి ఊరు ఎలా వేసుకుంటది? 8 మంది ఉన్న హాస్టల్లో ఒక అమ్మాయి ఊరు ఎలా వేసుకుంటది? లోపల గడులు కూడా ఉండవు. మీరు అన్ని దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం సార్. దయచేసి రూమ్ గడిగాడు లేదు, లోపల మేనేజ్మెంట్ ని మాకు అప్పగించండి. మాకు మేనేజ్మెంట్ కావాలా, మాకు ఏం జరిగిందో మేనేజ్మెంట్ మాకు చెప్పాలా. అసలు 8:30కి 9:30కి మేము వాచ్మెన్ అడిగాం సార్ ఆ హాస్పిటల్ దగ్గర ఏం చెప్పారంటే ఎవరో 4 వచ్చారయ్యా, అట్లా బాడీని దింపేశారు, వెంటనే ఊరేసుకుంటా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, దాగుడు మూతలు ఆడుతున్నారా? ఆ యాజమాన్యం అంతా దాగుడు మూతలు ఆడుతుందా? ఆ క్యాంపస్ ఎందుకు ముయ్యాలా, ఈ క్యాంపస్ ఎందుకు ముయ్యాలా, పిల్లకాయలు ఎందుకు పంపించాలా? ఇది జరిగింది 3 రోజుల ముందర కాదు కదా, ఖాళీ చేయాల్సిన అవసరం ఏముంది? ఖాళీ చేయించాల్సిన అవసరం ఏముంది? అది మాకు జరిగింది చెప్పేదాకా ఇక్కడ నుంచి కదలము. ఇంకోటి ఏంటంటే బాడీ కూడా ఇక్కడికే తీసుకొచ్చి పెడతాము. యాజమాన్యం వెంటనే స్పందించి మాకు జరిగినట్టు చెప్పాలా? చెప్పలేని పరిస్థితిలో మేము ఈడే కూర్చుంటాం.